ఇండియాలో ఓటింగ్ పెంచేందుకు యుఎస్ నుంచి నిధులు తరలింపు విషయంపై రెండు దేశాల మధ్య ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది భారత్లోనూ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి కేటాయించే నిధులను ఆపేయడంతో వివాదం రాజుకుంది. ఈ వ్యవహారాన్ని కిక్ బ్యాంక్ స్కీమ్గా వర్ణించారు ట్రంప్. నీకిది నాకిది అనే తీరుగా అప్పటి నేతలు వ్యవహరించారని మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రాహుల్ దేశద్రోహి అని బీజేపీ అంటే యుఎస్ ఎయిడ్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ వివాదానికి ముందుగా ఆజ్యం పోసింది బీజేపీ ఎంపీ మహేష్ జఠ్మలాని. అయితే ఆయన చేసిన ఆరోపణల్లో అనూహ్యంగా ఏపీ మూలాలు కలిగిన అమెరికా సంతతి మహిళా అధికారి వీణారెడ్డి పేరు తెరపైకొచ్చింది. ట్రంప్ నిర్ణయం వెనకాల వీణారెడ్డి అదృశ్య శక్తిగా పనిచేసిందా అనే అంశంపై చర్చిస్తున్నారు. ఆమె గురించి వివరాలు సేకరిస్తున్నారు. వీణారెడ్డి ఆంధ్రాకు చెందిన మహిళ. ఆమె గతంలో యుఎస్ ఎయిడ్ మిషన్ భారత విభాగ డైరెక్టర్ హోదాలో 2021లో భారత్కు వచ్చారు. ఆ తర్వాత 2024లో వెళ్లిపోయారు. వీణారెడ్డి చికాగో యూనివర్సిటీలో ఎంఏ చేశారు. కొలంబియా స్కూల్ ఆఫ్ లాలో న్యాయ విద్యను అభ్యసించారు. అమెరికా ప్రభుత్వంలో చేరడానికి ముందు న్యూయార్క్, లాస్ ఏంజల్స్లో, లండన్లో కార్పొరేట్ అటార్నీగా సేవలందించారు. ఆ తర్వాత వీణారెడ్డి యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఇండియాకు 2021-24 మధ్య డైరెక్టర్గా వ్యవహరించారు. భారతీయ అమెరికన్ దౌత్యవేత్త, అమెరికా సీనియర్ ఫారిన్ సర్వీస్లో కెరియర్ సభ్యురాలిగా పనిచేశారు. భారత్, భూటాన్లో మిషన్ డైరెక్టర్గా ఉన్నారు. కంబోడియా, హైతీల్లో యుఎస్ ఎయిడ్ కింద వివిధ ప్రాజెక్టుల్లో కీలకంగా వ్యవహరించారు. అసలేం జరిగిందంటే, భారత్ సహా వివిధ దేశాల్లో ఓటింగ్ పెంచేందుకు అమెరికా చేస్తున్న ఆర్థిక సహకారాన్ని నిలిపివేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఓటర్న్ టర్న్అవుట్ ఇన్ ఇండియా ప్రాజెక్టుకు మొన్నటి వరకు $21 మిలియన్ మొత్తాన్ని చెల్లిస్తూ వచ్చింది అమెరికా. దీనికి సంబంధించిన ఆర్డర్ పైన ట్రంప్ సంతకం చేశారు. దీనిపై ఇప్పుడు రెండు రాజకీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.